సంక్రాంతి బరిలోకి చాలా పెద్ద పెద్ద సినిమాలు దిగుతున్నాయి. అందులోనే ఒక చిన్న సినిమా కూడా వస్తుంది, అదే హనుమాన్. చిన్న సినిమా అనుకుంటున్న టైంలోనే ట్రైలర్ రిలీజ్ అయింది, అందరినీ ఆకట్టుకుంది. అండ్ అది చిన్న సినిమా కాదేమో, ఇది చాలా పెద్ద హిట్ అవుద్దేమో అన్న ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది హనుమాన్. సో హనుమాన్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఐటీ. నాగేంద్ర గారు చెప్పండి, లైక్ నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు సినిమా తేజ సజ్జా చిన్న హీరో, ప్రశాంత్ వర్మ ఒక 4 సినిమాలు చేసిన ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. కానీ పెద్ద పెద్ద సినిమాలు చేయడం కానీ, లేదు హ్యూజ్ బడ్జెట్ మూవీస్ చేయటం కానీ ఇంతవరకు లేదు. సో ఇది కూడా ఒక చిన్న సినిమాగానే వస్తుందేమో అని అనుకున్న టైంలో ట్రైలర్ వచ్చింది. ఇట్ రియలీ గ్రాబ్డ్ ఎవ్రీబడీస్ అటెన్షన్. ఆ అటెన్షన్ని గ్రాబ్ చేయడానికి ఏంటి ముఖ్య కారణం? యాక్చువల్గా నేనేంటంటే ఇది వరకు ప్రశాంత్ గారితో 3 మూవీస్ చేశానండి. ఓకే. అంటే ప్రశాంత్ గారు డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నాకు పరిచయం ఉంది. మేము ఆల్రెడీ కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నామండి. బట్ ఆ మూవీ ఒకటి నేను చేయలేదండి. ఓకే. కుదరకపోవడం చేయలేదు. దాని తర్వాత కల్కి మూవీ చేశాను, తర్వాత జాంబీరెడ్డి అండి. కాబట్టి ప్రశాంత్ గారి వర్క్ స్టైల్ నాకు తెలుసు. మాకు కానీ తేజకు కానీ చిన్న సినిమానే అండి. బట్ దాని చిన్న సినిమా కన్నా రిస్క్ చేసే స్క్రిప్టే ఉంటుందండి ప్రశాంత్ గారి దగ్గర. ఓకే. చిన్న సినిమా మించిన బడ్జెట్ ఉండే స్క్రిప్టే ఉంటుంది అనమాట. అలాగా జాంబీరెడ్డి తర్వాత వెంటనే ఈ సినిమా చేద్దాం అన్నది ఐడియా అండి. బట్ స్క్రిప్ట్ పరంగా మాకున్న మార్కెట్కి హెవీ బడ్జెట్తో కూడుకున్న స్క్రిప్టే అండి అది. ఓకే. బట్ దాన్ని క్రాక్ చేయాలి ఎలాగా అనేది అక్కడ మేము స్టార్టింగ్ నుంచి కూడా ప్రశాంత్ గారి దగ్గర అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బడ్జెట్ గురించి డిస్కస్ చేయరు. ఓకే. మన ఐడియాని డెలివరీ చేయాలి. ఓకే. ఐడియాలు ఎంత ఉన్నా పర్లేదు, దాన్ని మనం ఏ విధంగా వర్కౌట్ చేద్దాం అనే దాని మీద మొదటి నుంచి అదే ఐడియా అండి. ఓకే. బట్ అలాగే హనుమాన్ సినిమా కూడా అదే ఐడియా ఫాలో అయ్యాం. ఓకే. ఆ ఐడియా ఫాలో అయ్యే దాంట్లో చాలా చాలా హెవీ స్పాన్ ఉన్న ఎపిసోడ్సే ఉన్నాయండి. మీకు సూపర్ మ్యాన్ ఫైట్ ఒకటి ఉంటుందండి, మన వినయ్ రాయ్ గారిది. దానికి ఏంటంటే ఒక పెద్ద మన స్కైకి టచ్ అయ్యే లాంటి బిల్డింగ్స్ ఉన్న ఒక లొకేషన్ కావాలి. ఇలా మన తల పైకెత్తి చూస్తే బిల్డింగ్స్ స్కైని తగులుతున్నాయి అన్నట్టున్నారండి. అది నైట్ అండి. అది కంప్లీట్ వెస్టర్న్ లుక్ ఉండాలి, మొత్తం నియాన్ లైట్స్, బోర్డ్స్, ఒక హాలీవుడ్ సినిమా లాగా హాలీవుడ్ రేంజ్ లో కనిపించాలి. అక్కడ ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉందండి. అది మూవీ స్టార్టింగ్ లో వస్తుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ చేయాలంటే మనం ఎక్కడ ఒరిజినల్ లొకేషన్ చేయలేం. అది ఒక యాక్షన్, మన కంట్రోల్లో ఉండాలి. లొకేషన్ అంతా మన అండర్లో ఉండాలండి. అది ఐడియాని ఫస్ట్ మేము త్రో చేసేస్తామండి. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఎలా చేయాలి, సెట్ వేయాలా, ఎక్కడ చేయాలి అంటే మాకు నేను జస్ట్ ఒకసారి ఇలా రింగ్ రోడ్ మీద వెళ్తూ ఉంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్స్ కనిపించేయండి. ఓకే. అన్నీ రెడీ అయిపోయి రెడీ ఆక్యుపేషన్ లాగా ఉన్నాయి. ఓకే. వెళ్ళి చూస్తే మాకు కొంచెం దగ్గరగా ఉందండి. బట్ ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట. అన్ని చాలా యూజ్ ఉన్నాయి, లావిష్గా ఉన్నాయి. ఇదైతే మనం దీన్ని ఆ లుక్ తీసుకురావచ్చు అని నేను ప్రశాంత్ గారికి చెప్పానండి. బట్ అది పర్మిషన్ కొంచెం టఫ్ అనమాట. అంతేగా, గవర్నమెంట్ వెళ్ళి అడిగితే వాళ్ళు లేదు, మూవీకి ఇస్తే మొత్తం బ్రేక్ చేస్తారు, నైట్ కొడతారు, పాడైపోతాయి అన్నారు. అప్పుడు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు ఎక్కడ ఒక చిన్న డ్యామేజ్ కూడా అవ్వదు, దాన్ని మేము స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళని ఒప్పించండి. మన ప్రొడక్షన్ హౌస్ నుంచి మన ఎవరైతే ఈపీ ఉన్నారో వాళ్ళు, అంటే నేనే కదండి, ప్రశాంత్ గారి దగ్గర ఉన్న టీం అందరూ కూడా ఇది అవ్వదు అనుకోకుండా దానికి పాజిటివ్ వేలో వెళ్తారన్నమాట. అది మీరు స్క్రీన్ మీద చూస్తే రేపు అది ఎలా చేశారు అనేది మీకు అర్థమవుద్ది. అది ఒక ఒక 4-5 crores బడ్జెట్ పెట్టి చేయాల్సిన యాక్షన్ ఎపిసోడ్ అండి. దాన్ని మా బడ్జెట్లో చేసాం. అంటే అది నాకు కరెక్ట్గా నేను బడ్జెట్లో ఇంకోటంటే మా సినిమాకి ఏంటంటే ఏ రోజు కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఇంత బడ్జెట్ ఉంది, మీరు ఇంతలో చేయాలని ప్రెజర్ లేదు. ఈ సినిమాలో చాలా సినిమాలు చేశాను కానీ నేను ఏం కావాలో అది ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళండి. బట్ నాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది. మన సినిమా ఏంటి, తేజతో చేస్తున్న సినిమా ఇది, మనకు బడ్జెట్ ఉండదు కాబట్టి దీంట్లో ఐడియా ఎక్కువ అప్లై చేయాలి అని వెళ్ళాము. నేను ఏ రోజు ఎక్కువ బడ్జెట్ పెంచే ప్రయత్నం చేయకోకుండా సినిమాకి ఏం కావాలని చేసుకుంటూ వెళ్ళామండి. వాళ్ళు కూడా నన్ను ఏ రోజు బడ్జెట్ ఎక్కువ అవుతుంది తగ్గించాలని చెప్పలేదు. బట్ ఎవరి లిమిట్స్లో వాళ్ళు వెళ్తూ ఉండడం వల్ల మీకు
అలా చేస్తేనే సినిమా కరెక్ట్గా వస్తుంది. వాళ్ళు మనం డిస్టర్బ్ చేసినా ఎక్కువ ప్రెజర్ ఉందని మనం క్రియేటివ్ పరంగా డ్రాప్ అయిపోతాం. లేదు మనం పెడుతున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే వెళ్ళాం అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఎండుకు వచ్చేసరికి డబ్బులు ఉండవు. కరెక్ట్. అప్పుడు సినిమాని ప్రొడక్షన్ నుంచి ప్రెజర్ రావడం, అందరూ డ్రాప్ అయిపోవడం, ఏదో ఒకటి చేద్దాం అనుకోవడం, మీకు సినిమా కొన్ని ఫెయిల్యూర్ అవడానికి కారణం అది కూడా అండి. మంచి స్క్రిప్ట్ ఉన్నా కూడా ఇలా జరిగి మీకు ఫెయిల్ అవుతుంటాయండి.